తూర్పు రైల్వే స్టేషన్ నుండి హుకుంపేట వెళ్లే రోడ్డు సుమారు సంవత్సరంన్నర దగ్గరగా వస్తుంది. చాలా బాగా వేశారు. ఈ భారీ ఇసుక మాఫియా లోడ్లు వెళ్లడం వల్ల ఈ రోడ్డు పరిస్థితి ఎంత దుస్థితికి చేరుకుందో మీరే చూడండి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏదైనా రోడ్డు నిర్మాణం చేసినప్పుడు సదరు కాంట్రాక్టరు దీనిపై కొంత సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు. కానీ ఈ రోడ్డు నిర్మాణం చేసిన 6 నెలల నుండే ఇలా ఎక్కడికక్కడే పెద్ద పెద్ద గోతులు పడడం మొదలుపెట్టింది. ఉన్నతాధికారుల దృష్టికి, అంటే R&B అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్ళినా సరే కనీసం పట్టించుకోవడం లేదు. పట్టించుకోవడం అంటే సదరు కాంట్రాక్టర్కి ఈ యొక్క విషయాన్ని తెలియజేయాలి. కానీ మామూలు మత్తులో, అంటే అప్పట్లో మామూలు తీసుకోవడం వల్లనే వీళ్ళ కాంట్రాక్టర్కి చెప్పలేకపోతున్నారని, అందువల్లే రోడ్డు ఏమైపోయినా సరే అధికారులు పట్టించుకోవడం లేదని, దీనికి తోడు ఈ అధిక లోడుతో వెళ్తున్న భారీ వాహనాల వల్ల ఇంకా సమస్య ఎక్కువైందని, అతి త్వరలో అంటే సుమారుగా ఈ వర్షాకాలం పూర్తయ్యే లోపుగానే ఈ రోడ్డు పూర్వపు స్థితికి చేరుకుంటుందని, అంటే కనీసం నడవడానికి కానీ బండి వెళ్ళడానికి కానీ ఏ విధమైన అవకాశాలు లేకుండా పోతాయని, తక్షణమే ఈ రోడ్డును కాపాడాలని పలువురు కోరుతున్నారు. ఎందుకంటే నిత్యం వేలాది మంది ఈ రోడ్డును ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ రోడ్డు ఇప్పటికే చాలా వరకు శిథిలావస్థకు చేరుకోవడం మనం గమనించవచ్చు. తక్షణమే అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. దయచేసి గమనించండి. ఒక ముఖ్య మనవి, మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా.